ఆయనకేమో తులసి అన్నా ప్రియా అన్నా ప్రాణం. వాళ్ళకి హాని తలపెడితే ఈయన నరసింహావతారం ఎత్తుతారు. గతంలో చాలా తప్పులు చేశాం, తెలిసినా క్షమించారు. జాతకం విషయం తెలిసిన దగ్గర నుంచి మారారు. ఇప్పుడు ఈ పని చేయించింది నేనని తెలిస్తే నన్ను వదలరు, నా పని పట్టేస్తారు. లక్ష్మి పెళ్లి దేవుడికెరుగు, నా పని బెల్ట్ మడతేసి మరీ వాయిస్తారు. ఎంకి పెళ్లి సుబ్బి చౌకొచ్చినట్టుంది. మరీ అంత భయపడికే దుర్గా, నీకు కూడా మేమున్నాం కదా. ఉంటే ఉంటే ఏంటి, 4 అవతలికి పంపిస్తారు. తర్వాత నా పరిస్థితి ఏంటి పిన్ని? మీరు ఊరెళ్ళిపోతారు, నేనెక్కడ బతకాలి? ఇంత తప్పు చేసి అసలు ఆయన మొహమంక ఎలా చూడగలను, ఎలా బతకగలను? అంతదాకా వెళ్ళదులేవే దుర్గా. ముందు అసలు విషయం బయట పడకుండా చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉంటే చూడు. సరే, మీరిద్దరు ఇక్కడే ఉండి ఆయన వస్తుంటే మాత్రం నాకు చెప్పండి. నమస్తే అమ్మగారు, చెప్పండి అమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడ మా వారికి డౌట్ వచ్చింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం విషయం బయటకు పొక్కినా మీకు భూమి మీద నూకలుండవు, నాకు ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఆ తులసి అసలే జగత్కిలాడి ఏమైనా చేస్తుంది. దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకునుండండి. మీరన్నది నిజమే మేడం. ఆ అమ్మాయి మా కళ్ళలో కారం కొట్టి పారిపోవాలని చూసింది. 4 తగిలించి కూర్చోబెట్టాం. అది కానీ బయటికి వస్తే మనందరి నోట్లో మట్టే. దెబ్బ పడితేనే అది దడుస్తుంది. ఏ మాత్రం కనికరం చూపద్దు. ఇక్కడ మా అబ్బాయి పెళ్లి లక్ష్మితో అయ్యేంత వరకు అది అక్కడ మీ కంట్రోల్లోనే ఉండాలి. ఇదిగో, పొరపాటు జరిగిందో మొత్తం తలకిందులవుతుంది. ఇవ్వడానికి నేను, తీసుకోవడానికి మీరు ఉండరు. చీవ చిటుక్కుమన్నా ఉలిక్కి పడుతూ ఉండండి. కాపలా జాగ్రత్తగా కాయండి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మీరు సంతోషపడేలా ఇస్తాను. తేడా వచ్చిందో మీ అంతు చూస్తాను. జాగ్రత్త. అసలు పొరపాటే జరగనివ్వు అమ్మా. మీరు మీ పనుల్లో ఉండండి, మేం మా జాగ్రత్తలో ఉంటాం. ఉంటానమ్మా. సరే, జాగ్రత్త. ఏంటి, మళ్ళీ తప్పించుకోవాలని చూస్తున్నావా? అదే జరిగితే ఇలా చెంపదెబ్బలతో వదలం, చంపి పారేస్తాం. జాగ్రత్త. రే, మీరు మనుషులా ఎమకింకరులా? ఆడపిల్లని కిడ్నాప్ చేసి పెద్ద మగాళ్ళలా ఫీల్ అవుతున్నారా? మీరెవరూ తెలిస్తే మా బావ మామయ్య మిమ్మల్ని బతకనివ్వరా? అసలు నన్నెందుకురా ఎత్తుకొచ్చారు? ఎందుకా? నువ్వు అన్నావే మా మావయ్య అని, వాడే మా వాళ్ళని కాల్చి చంపాడు. ఆ పగ తీర్చుకోవడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. అతను మాకు దొరకకుండా మీరు కాపాడుకుంటున్నారు. అందుకే నిన్ను ఎత్తుకొచ్చాం. మా కమాండర్ ఆర్డర్ ఇవ్వగానే నిన్ను మీ మావయ్యకి బదులుగా బలిస్తాం, కాల్చి పారేస్తాం. పిచ్చి వేషాలు వేస్తే ఆర్డర్స్ రాకముందే నిన్ను లేపేయాల్సి వస్తుంది. జాగ్రత్త. మీ బతుకులకి ఒక కమాండర్ ఆర్డర్.
ఆడాలని చంపే కమాండర్ ఎవడ్రా? ఎక్కువ మాట్లాడితే చస్తావు. మీ మామయ్య ఎన్కౌంటర్ అని ఎంతమంది ఆడోళ్ళ పసుపు కుంకుమ తీసేలేదు, అలాగే నిన్ను చంపి పారేస్తాం. అది మా మామయ్య వృత్తి ధర్మం, ప్రభుత్వం కోసం. మేము అంతే, మా సిద్ధాంతాల కోసం ధర్మం పాటిస్తాం. రేయ్, దీంతో మనకెందుకురా? ఏయ్, నోరు మూసుకొని కూర్చో. ఎక్స్ట్రా చేసి చావకు. పదండ్రా. ఏదైనా తెలిసిందా? ఆదిత్య సార్ వెళ్ళారు సార్. ఓకే. ఏమన్నా తెలిసిందా అన్నయ్య? లేదమ్మా, సర్చింగ్కి వెళ్ళారు. బాబు ఇప్పుడు వస్తున్నాడా? ఏం పర్లేదు, ఆదిత్య వెళ్ళాడుగా, తీసుకొస్తాడా? ఏమండి, తులసి గురించి ఏమైనా తెలిసిందా? ప్రియా, ఊరుకో. తులసి, ఎక్కడున్నావే? ఎలా ఉన్నావే? నువ్వు ఎక్కడున్నావో తెలియక నా మనసు తల్లడిల్లిపోతుంది. ప్రియా, ఊరుకో. ప్రియా, ప్రియా, అమ్మా, ప్రియా, 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 ఏమైంది? అమ్మా, ప్రియా, 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 ఏమైంది? బావా, అర్జెంట్గా డాక్టర్కి ఫోన్ చేయి. ప్రియా, అమ్మ, ప్రియా. హలో డాక్టర్ గారు. తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా మేం పెట్టింది తిని ఇక్కడే పడుండు. నిన్ను కాపాడటానికి ఇక్కడికి ఎవరూ రాలేరు. అర్థమైందో? పోదండ్రా. ఇక్కడ పరిస్థితి చూస్తే వీళ్ళను వదిలేలా లేరు. నేను ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి? అక్కడ అమ్మ నా కోసం ఏం తినకుండా ఏడుస్తూ ఉంటుంది. సాంబయ్య నా కోసం రాత్రి పగలు వెతుకుతూనే ఉండుంటాడు. పాపం ఆదిత్య నా కోసం ఎంత బాధపడుతున్నాడో. అప్పటికి చెప్తూనే ఉన్నాడు, తులసి జాగ్రత్త, నీకు థ్రెట్ ఉందని. నేనే వినిపించుకోకుండా బయటికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దుర్గమ్మ ఖచ్చితంగా ఆదిత్యకి లక్ష్మికి పెళ్లి చేసేస్తుంది. నో, అలా అవ్వకూడదు. దుర్గమ్మ అనుకున్న మాట నెరవేరుస్తుంది. మామయ్య పందెల్లో ఓడిపోతాడు. వెంకటలక్ష్మితో పెళ్ళైతే ఆదిత్య జీవితం నాశనం అయిపోతుంది. అయ్యో, ఇంతకాలం అమ్మ, నేను, మామయ్య కన్న కలలు నిరాశలైపోతాయి. అసలు వీళ్ళు మామయ్యని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? మామయ్యని కాదు అని నన్నెందుకు కిడ్నాప్ చేశారు? అసలు నెక్స్ట్ వీళ్ళ ప్లాన్ ఏంటి? ఇవేవి జరగకుండా ఉండాలంటే నేను వీళ్ళనంత తొందరగా ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి. ఎలా ఎలా?
అటు చూడరా, మంటలు అంటుకున్నాయి. లోపల అమ్మాయి ఉందిరా, కట్లు విప్పుదాం, లేదంటే కాలిపోతుంది. రేయ్ ఆగండి. ఇప్పుడు రిస్క్ చేసి మనం ఆ మంటల్లోకి వెళ్తే మనమే కాలి బూడిదైపోతాం. ఎవరెక్కడ? కాపాడండి. మనకు సుపారీ ఇచ్చిన అమ్మగారు దాన్ని ఎలాగో చంపేద్దాం అనుకున్నారు. ఆ పని మనం చేయకముందే అది మంటల్లో కాలి బూడిదైపోతుంది. ఇప్పుడు అది ఆ మంటల్లో చస్తే మన చేతులకు మట్టి అంటదు. పదండి, ఎవరు రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగే. పదండ్రా. కాపాడండి. కాపాడండి ప్లీజ్. కాపాడండి. తులసి, 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 రా రా, జాగ్రత్త, రా. పిన్ని, ప్రియాదంతా నిజమే అంటావా, ఏదన్నా నాటకమా? ఏమో, పెరుమాళకే ఎరుక. ఏదైనా మన కోసమే వస్తుంది. ఇప్పుడు అడ్డం పడి పెళ్ళాన్ని ఆపడానికి చూస్తుందేమో. అడ్డుపడుతుందో అసలుకే పోతుందో. పోయినా 4 రోజులు వెనక్కి పోతుందేమో కానీ పెళ్ళి ఆగదుగా. వచ్చేదేదో వచ్చి ఈ తులసి పోతే పీడ వదిలిపోయేది. పిండికి మించొచ్చిపోయినా వాయిదానే పడుతుంది కానీ ఈ టెన్షన్ పోదే. డాక్టర్, ప్రియాకి ఇప్పుడు ఎలా ఉంది? చాలా టెన్షన్ పడ్డట్టున్నారు. ఎవరి మీద బాగా బెంగపడి ఇలా అయ్యారు? ఇంకెవరి మీదండి, మా తులసి మీదే బెంగ. వాళ్ళని ఎంత త్వరగా చూడగలిగితే అంత త్వరగా రికవరీ అవుతారు. ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళు వస్తే కళ్ళు తెరుస్తారు. వెళ్ళొస్తాను. ఏంటో ఆదిత్య, ఇక్కడికి తీసుకొచ్చావు? నాన్న తీసుకురమ్మన్నాడు. పద. దేనికి? పద చెప్తాను, పద. అమ్మా తులసి, అమ్మా, అమ్మకేమైంది సమయ? నిన్ను కలవరిస్తూ నీ మీద బెంగతో స్పృహ తప్పిందమ్మా. ప్రియా, ప్రియా, నేను వచ్చేసాను ప్రియా. ప్రియా, కళ్ళు తెరు ప్రియా. ప్రియా, 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 కళ్ళు తెరు. కళ్ళు తెరు ప్రియా. ప్రియా. తులసి, ప్రియకేం కాదు, ఏడోకు. నువ్వు ఏడుస్తుండగా అది కళ్ళు తెరిచిందనుకో,
తట్టుకోలేదు. ప్రియా 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 తులసి 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 ప్రియా ప్రాణం లేచొచ్చింది. లేస్తుందో మూస్తుందో అనుకున్నా కూడా ఈ పెళ్ళాగదు. దేవుడు రక్షించాడే. ఎవరిని? నా మనవరాల అదృష్టం బాగుంది. తొందరపడకు. ఇప్పుడు ఏం వాగ్దానాలు ఇవ్వమంటుందో, బావగారు ఏం వాగ్దానాలు ఇస్తారో. వాగ్దానాలు లేవు, వడ్డాణాలు లేవు. అవతల నేను వాగ్దానం చేస్తున్నాను. ఏమైపోయావే? ఏమైపోయావు? అసలు నిన్నెవరెత్తుకెళ్లారు? దీనికేమైనా నిజం తెలిసిందా? నేను బయటపడతానా? నా మెడకేం చుట్టుకోదు కదా. నువ్వు కళ్ళు తెరిచి మా కన్నీళ్ళు తుడిచావు ప్రియా. ఇప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అని అవసరం లేని ప్రశ్నలు వేసి నువ్వు టెన్షన్ పడకు. తులసి వచ్చేసిందిగా, రిలాక్స్ అవ్వు. దోషులు ఇవాళ కాకపోతే రేపు దొరుకుతారు. అప్పుడు చెప్తా వాళ్ళ పని. మీరు పడ్డ బాధకు 100 రెట్లు శిక్ష అనుభవించేలా చేస్తా. అవునత్తయ్య, అసలు వదిలిపెట్టేదే లేదా. తులసి జాడ ఎలా తెలుసుకోగలిగావురా? నాదేం లేదు నాన్న, నేను చేసి సెర్చ్ చేశాను. అదే తెలివిగా తనున్న చోటుని నాకు తెలిసేలా చేసింది. గ్రేట్ తులసి. క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండి కూడా అధైర్యపడకుండా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేశావు. మీ బ్లడ్ కదా నాన్న. అవునరా, అది 100% కరెక్ట్. దేవుడు చల్లగా చూశాడు, నా తులసిని రక్షించాడు. నేను అదే అనుకుంటున్నాను ప్రియా. అంతా ఆ దేవుడి దయ. తను రావటం, నువ్వు లేవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా దేవుడే జయిస్తాడు. దుర్మార్గులు దేవుణ్ణి గెలవలేరు. దుర్మార్గులు అలా అనుకోరు, దుర్మార్గాలు మానరు. ఎవరి నైజం వాళ్ళది. పుట్టుకతో వచ్చిన బుద్ధులు మారవని చెప్పి సామెతలు చెప్తారు కదా బావా. అది కరెక్టే సాంబయ్య. ఏం చెప్పినా ఎంత తెలిసినా మూర్ఖత్వం మారదు. సరే సరే, ఈ చర్చల తర్వాత మీ అమ్మ ఎప్పుడు తిందో ఏంటో ఓ ముద్ద తినిపించు, కాస్త నీరసం తగ్గుతుంది. ప్రియా రా, మన ఇంటికి వెళ్దాం రా. తులసి, ఇక్కడే తినిపించొచ్చుగా. కలో గంజో ఎవరింట్లోది వాళ్ళకే తృప్తి. రా ప్రియా. వెళ్ళండి తల్లి, వెళ్ళండి. మేం పెళ్లి పనులు చేసుకోవాలి. ఎక్కడ అడ్డం పడుతుందోనని టెన్షన్ పడి చచ్చాం. కంగ్రాట్స్ రా ఆదిత్య, ఫస్ట్ కేసే సక్సెస్ఫుల్ గా డీల్ చేశావు. ఇంకా పూర్తి కాలేదు నాన్న, దోషుల్ని పట్టుకోవాలి. ఇంతవరకు సక్సెస్ అయ్యావు, అది సక్సెస్ అవుతుందిలే ఆదిత్య.